ఓకే, ఇక్కడ చూడొచ్చు మాల్దీవుల అధ్యక్షుడు మనసు మారినట్టుంది. మరి అంటే దెబ్బ తగిలితే తప్ప ఆయనకు నొప్పి తెలియనట్టుంది. భారత్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. యాక్చువల్లీ అక్కడ మన హెలికాప్టర్లు ఉండే రక్షణ కోసం, అక్కడ దాని మెయింటెనెన్స్ కూడా మేమే చూసుకుంటామని మన వాళ్ళు నిలగొట్టిండు. దాంతోపాటు చైనాకు దగ్గర కానీ నానా రకాల ప్రయత్నాలు చేసిండు. మరి చేసి ఇప్పుడు అంటే ఇక్కడ చెడ్డోని కూడా మంచి చేయాలి అనేది మనం పురాణాలు నేర్పినటువంటిది. అట్లా చేసినట్టుండు. మోడీ చేసినటువంటి అంటే దాదాపు 6 బిలియన్లో ఎంతనో ఇచ్చేది ఉందంట మనకు. అంటే అప్పు మనం ఇచ్చినాం మాల్దీవులకు. ఆ అప్పు చెల్లించడానికే మాకు కొంచెం టైం కావాలి, కొంచెం చూసి చూడనట్టు ఉండండి అని బతిమలాడితే మోడీ దానికి సంబంధించి కాస్త వెసులుబాట్లు ఇచ్చిరట. దీని నేపథ్యంలో ఆయన మాల్దీవులు అధ్యక్షుడు మనకు కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు. అంటే చైనా కూడా చెప్పినట్టు. ఇక్కడ చూడండి, మళ్ళీ మాల్దీవులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ భారత్తో సహా చైనాకు కూడా కృతజ్ఞతలు తెలిపినట. మరి దేశ రుణ చెల్లింపులు సులభతరం చేస్తూ మాల్దీవులు ఆర్థిక సార్వభౌమత్యానికి ఇద్దరు అంటే అది కూడా చైనా కూడా హెల్ప్ చేసింది. అంటే మొత్తం మీద అయితే మన మీదనేమో కత్తి కట్టినట్టే ఉంటుండే, మొత్తం మీద వాళ్ళే తోపులు. ఇక్కడ కూడా ఏంటి అంటే ఇష్టం ఉండి లేకున్నా కానీ చెప్పినటువంటి పరిస్థితి. సరే, అట్లీస్ట్ థ్యాంక్స్ అయితే చెప్పి అంటే మాల్దీవులకు ఎవరు వెళ్ళట్లేదు కదా, బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఇండియా వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. దాంతో అసలు మాల్దీవులు బతికేదే పర్యాటకం మీద. దాంతో ఇండియా వాళ్ళే మెజారిటీ వెళ్తారు. ఎప్పుడైతే ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో అప్పటి నుంచి బాయ్కాట్ ట్రెండ్ మొదలైంది. చాలా వరకు దాదాపు 50-60% తగ్గిపోయారు, ఎవరు వెళ్ళట్లేదు. అందుకే అడుగుతున్నాడు, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరాలనేటువంటిది అట్లీస్ట్ సరే ఆ ట్రాప్ లో ఉన్నప్పటికీ కూడా ట్రాప్ లో పడ్డప్పటికి కూడా ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే ఇక ఇప్పటికైనా సంబంధాలు మళ్ళా కుదుర్చుందన్నటువంటి మోయిజ్ అయితే ప్రయత్నం చేస్తున్నాడంట. మొత్తం మీద ఎవరికైనా ఒకటి షాక్ తగిలితే తప్ప బుద్ధి తెచ్చుకున్నటువంటి పరిస్థితి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.